భారత సముద్ర తీరంలో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచంలోని నలుమూలల నుండి వందలాది యుద్ధనౌకలు ఒకే చోట ఒకే లక్ష్యంతో సమావేశమవుతున్నాయి. ఇది కేవలం ఓ నౌకాదళ ప్రదర్శన అనుకుంటే పొరపాటే. అంతకు మించి దీన్నే మనం వైజాగ్ నావల్ ట్రైఫెక్టా 2026 అంటున్నాం. 3. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఒక్క ఈవెంట్ కాదు, 3 వేర్వేరు చాలా శక్తివంతమైన అంతర్జాతీయ నావల్ ఈవెంట్స్ అన్నీ కలిసి ఒకే చోట జరుగుతున్నాయి. చాలా స్పెషల్ కదా? అవును, హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైం 3 మేజర్ నావల్ ఈవెంట్స్ ఒకే టైంలో ఒకే చోట. ఇది మామూలు విషయం కాదు. దీని బట్టే మనకర్థమవుతుంది ప్రపంచ స్థాయిలో ఇండియా ప్రాముఖ్యత ఎంతలా పెరుగుతోందో. ఈ చారిత్రక వేడుకకు 100కు పైగా దేశాలకు ఇన్విటేషన్స్ వెళ్లాయి. అంటే ఇది జస్ట్ ఓ పిలుపు మాత్రమే కాదు, సముద్ర భద్రత విషయంలో ప్రపంచాన్ని ఒక్క తాటిపైకి తేవాలన్న ఇండియా సంకల్పం ఇందులో కనిపిస్తోంది. చూడండి, విశాఖపట్నం ఒక గ్లోబల్ మ్యారిటైమ్ హబ్గా ఎలా మారిపోబోతుందో. ప్రపంచం నలుమూలల నుంచి నేవీలన్నీ మన వైజాగ్కే రానున్నాయన్నమాట. సరే, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, అసలు ఈ వైజాగ్ నావల్ ట్రైఫెక్టా అంటే ఏంటి? ఆ పేరు వెనుకున్న కథేంటి? పదండి వివరంగా తెలుసుకుందాం. ఓకే, డేట్స్ గుర్తుపెట్టుకోండి. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ఒక చారిత్రక సముద్ర సంగమానికి వేదిక కాబోతోంది. ఇండియా ఒకేసారి 3 మేజర్ ఇంటర్నేషనల్ నావల్ ఈవెంట్స్ని హోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని వైజాగ్ నావల్ ట్రైఫెక్టా అంటున్నారు. ఆ పేరులో ట్రైఫెక్టా అనే మాట ఉంది చూసారా? అదే ఇక్కడ కీలకం. ట్రై అంటే 3, అంటే ఇది 3 వేర్వేరు ఈవెంట్స్ కలయికన్నమాట. వేర్వేరైనా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. సరే, ఆ మూడేంటో చూద్దాం. ఫస్ట్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, షార్ట్గా IFR. ఇదొక గ్రాండ్ సెలబ్రేషన్ లాంటిది. మన రాష్ట్రపతి దేశ విదేశీ యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇక రెండోది ఎక్సర్సైజ్ మిలాన్. ఇక్కడ షిప్స్ ఊల్కే నిలబడవు, సహకారం కలిసికట్టు అనే థీమ్తో కలిసి యాక్షన్లోకి దిగుతాయి. ఫైనల్గా ION కాంక్లేవ్. ఇక్కడ నేవీ చీఫ్లందరూ కూర్చొని ఫ్యూచర్ స్ట్రాటజీల గురించి డిస్కస్ చేస్తారు. సో ఒకటి షో, ఒకటి యాక్షన్, ఇంకొకటి ప్లానింగ్. ఈ 3 కలిస్తేనే ట్రైఫెక్టా. మరి ఈ మూడింటినీ కలిపి ఉంచే ఒక కామన్ ఐడియా ఉంది. అదే మహాసాగర్. ఇది జస్ట్ ఓ పేరు కాదు, ఇది ఇండియా మ్యారిటైమ్ స్ట్రాటజీ. సింపుల్గా చెప్పాలంటే అందరం కలిసి మన సముద్ర ప్రాంతాల్ని సురక్షితంగా అభివృద్ధి పథంలో నడిపించాలి అనేదే దీని లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నిజం చేయడమే ఈ ట్రైఫెక్టా. సరే, ఈ 10 రోజుల ఫెస్టివల్లో అసలు హైలైట్స్ ఏంటి? ఏవీ మిస్ అవ్వకూడదు. లెట్స్ చెక్ ద టైమ్ లైన్. ఈ 10 రోజులు వైజాగ్లో పండగే. ముఖ్యంగా ఫిబ్రవరి 18 ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ. అదొక అద్భుతమైన విజువల్ ట్రీట్. మన స్వంత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ ముందు నడుస్తుంటే దాని వెనుక వందలాది నౌకలు. వావ్! ఇక ఆ నెక్స్ట్ డే ఫిబ్రవరి 19న ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగుతుంది. సముద్రంలో నౌకలు, ఆకాశంలో విమానాలు, మొత్తం నగరం దద్దరిల్లిపోతుంది. ఈ ఈవెంట్ ఎంత పెద్దదో మాటల్లో చెప్పడం కష్టం. ఇది జస్ట్ ఓ మీటింగ్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ నేవీలన్నిటికీ ఇది ఒక కుంభమేళ లాంటిది. నమ్మలేని కొన్ని నంబర్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పటికే 61కి పైగా దేశాలు ఎస్ వీఆర్ కమింగ్ అని కన్ఫర్మ్ చేశాయి. ఇంకా ఈ నంబర్ పెరిగే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మ్యారిటైమ్ కోఆపరేషన్ పట్ల ప్రపంచ దేశాలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో. మన ఇండియన్ నేవీ తరపున సుమారు 90 షిప్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి సబ్మరీన్స్ దాకా అన్ని రంగంలోకి దిగుతున్నాయి. ఇండియన్ షిప్స్తో పాటు 23 ఫారెన్ వార్షిప్స్ కూడా వాళ్ల జెండాలతో వైజాగ్ తీరానికొస్తున్నాయి. ఇది ఫ్రెండ్షిప్కి, పార్ట్నర్షిప్కి సింబల్. ఇక స్కైలో అయితే దగ్గర 45 ఎయిర్క్రాఫ్ట్స్ అద్భుతమైన ఏరియల్ షోస్తో కనువిందు చేస్తాయి. సో సముద్రం, ఆకాశం రెండూ ఈ హిస్టారిక్ మూమెంట్కి సాక్షిగా నిలుస్తాయన్నమాట. అయితే ఈ నంబర్స్, ఈ షిప్స్ ఇదంతా కేవలం షో కోసం కాదు. ఈ ట్రైఫెక్టా వెనుక చాలా పెద్ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అసలు ఎందుకు ఇది ఇంత ముఖ్యం చూద్దాం పదండి.
దీని ప్రాముఖ్యతను మనం కొన్ని పాయింట్లలో చూడొచ్చు. ఒకటి, నావల్ టెక్నాలజీలో మన ఆత్మనిర్భర్ భారత్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించే గొప్ప అవకాశమిది. 2, ప్రపంచ దేశాలతో మన డిప్లొమాటిక్ రిలేషన్స్, మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇంకా బలపడతాయి. ఇదంతా కూడా మహాసాగర్ విజన్ని రియాలిటీలోకి తీసుకురావడమే. అంతేకాదు, లోకల్గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ టూరిజంకి, ఎకానమీకి ఇదొక మెగా బూస్ట్ ఇస్తుంది. ఎక్సర్సైజ్ మిలాన్ 2026కి ఒక అఫీషియల్ థీమ్ ఉంది. అదే క్యామరాడరీ, కోఆపరేషన్, కొలాబరేషన్. అంటే సౌభ్రాతృత్వం, సహకారం, కలిసికట్టుగా పనిచేయడం. నిజానికి ఈ 3 మాటలు కేవలం మిలాన్కి మాత్రమే కాదు, ఈ మొత్తం ట్రైఫెక్టా స్పిరిట్ని పర్ఫెక్ట్గా డిఫైన్ చేస్తాయి. సో వైజాగ్ తీరంలో ప్రపంచ నౌకాదళాలన్నీ కలిసి ప్రయాణిస్తున్నప్పుడు అవి కేవలం షిప్స్ని రివ్యూ చేసుకోవటం లేదు, సముద్ర భవిష్యత్తు కోసం ఒక కొత్త రూట్ మ్యాప్ని గీస్తున్నాయి. మరి ఈ చారిత్రక సంగమం రేపటి ప్రపంచానికి ఎలాంటి దారి చూపించబోతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా. If you liked any point, please hit like. If you liked multiple points, leave a comment. And if you want more informative points, subscribe and turn on the bell button.